రాష్ట్రంలో కొత్త చేయూత పెన్షన్ల పంపిణీకి ఈ నెల 16న మురుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలనే లక్ష్యంగా ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అర్హులు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రకటించింది. తొలి దశలో 7 కేటగిరీల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మరి పెన్షన్ల అర్హతల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? గతంలో దరఖాస్తులు ఇచ్చిన వారు మళ్లీ అప్లై చేసుకోవాలా? మరణించిన వారి వివరాలు జాబితా నుంచి తొలగించి కొత్త వారిని ఎలా గుర్తించనున్నారు? తదితర అంశాలపై సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్తో ముఖాముఖి. రాష్ట్రంలో కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే వీటికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, వీటిలో ఏమైనా కొత్తగా నిబంధనలో మార్పు జరిగాయా, దరఖాస్తులు ఎప్పుడు, ఎలా, ఎవరికి ఇవ్వాలనే విషయాలపైన అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సెర్ప్ సీఈఓ గారు దివ్య దేవరాజన్ గారు ఉన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ప్రధానంగా ఇప్పుడు ఈ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కదా, ఈ దరఖాస్తులకు సంబంధించి రూల్స్లో అంటే నిబంధనలు ఏమైనా మార్పులు జరిగాయా? ఇప్పటివరకు ఇస్తున్న వాటి ప్రకారమే ఇస్తారా? మనము నిబంధనలు ఏమీ మార్పు చేయలేదు. గతంలో ఉన్న జియోసే మనము సేమ్ పాటిస్తున్నాము. మన కేటగిరీస్లో 7 కేటగిరీస్కి ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వబోతున్నాము కొత్తగా. అది సింగిల్ విమెన్, విడోస్, దట్ ఈస్ ఒంటరి మహిళలు మరియు వితంతులు. అది కాకుండా గీత కార్మికులు, ఎవరు నిజాయితీగా చెట్టు ఎక్కి ఆ పని చేస్తున్నారో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, తర్వాత హ్యాండ్లూమ్ వీవర్స్, ఇంకా ఫైలేరియాసిస్ అని బోధకాలు ఉన్న వాళ్ళకి కొత్తగా ప్రభుత్వము ఇంకా ఒక కేటగిరీకి బ్లడ్ డిసార్డర్స్కి కూడా ఇస్తుంది. సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా మరియు హీమోఫీలియా. సో ఈ అన్ని కేటగిరీస్కి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో పెద్ద ఎత్తులో ఏ కేటగిరీస్కి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్కువ అప్లికేషన్స్ అంటే ఒంటరి మహిళలు, వితంతులు, తర్వాత వికలాంగులు. సో పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, విడోస్ అండ్ సింగిల్ విమెన్ నుండి మేము ఎక్కువ అప్లికేషన్స్ ఎదురు చూస్తున్నాము. అదే ఈ 2.5 ఏళ్ళు ఇవ్వలేదు కాబట్టి 2.5 ఏళ్ళుగా చాలా వరకు ప్రజావాణిలో కానీ లేక ప్రజాపాలన దరఖాస్తు రూపంలో లేదా పంచాయతీ కార్యాలయాలలో దరఖాస్తులు ఇచ్చారు. వారంతా మళ్ళీ ఇవ్వాలా? గతంలో ఇచ్చిన వాటినే కన్సిడర్ చేస్తారా? క్లియర్గా ముందు ఆల్రెడీ దరఖాస్తు ఇచ్చి ఉంటే కనుక మళ్ళీ ఒకసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము పంచాయత్ సెక్రటరీస్కి అలాగే వార్డ్ ఆఫీసర్స్ కూడా ఇదే ట్రైనింగ్ ఇచ్చాము. ప్రజాపాలనలో వాళ్ళు ఇచ్చి ఉంటే, లేకపోతే ఇప్పుడు ప్రగతి ప్రణాళిక అని 99 రోజులు గ్రామ సభల్లో ఇచ్చి ఉంటే, వార్డ్ సభలో ఇచ్చి ఉంటే, ప్రజావాణిలో ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దరఖాస్తుతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అవసరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వితంతు డెత్ సర్టిఫికేట్ వాళ్ళ భర్తది పెట్టాల్సి ఉంటుంది. అది పాత నిబంధనల ప్రకారమే. ఒకవేళ అది ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ దరఖాస్తుతో పాటు ఇది ఏమైనా తక్కువ ఉంటే మన పంచాయత్ సెక్రటరీస్, వార్డ్ ఆఫీసర్స్ని వాళ్ళకి వెళ్ళి సహకరించి ఆ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసి అప్లోడ్ చేయమని కోరాము. సో దరఖాస్తులు విధానం ఏంటి మేడం? ఎలా దరఖాస్తు చేయాలి? సో మేము క్లియర్గా దీన్ని అప్లికేషన్ ఫార్మ్ అనేది మన పంచాయత్ సెక్రటరీస్ అండ్ వార్డ్ ఆఫీసర్స్ దగ్గర ఇది ఇచ్చి ఉన్నాము. సో ఇది మా వెబ్సైట్లో కూడా ఉంది. సో ఈ ఫార్మాట్లోనే ఇవ్వాలి? కరెక్ట్. ఇది ఎందుకు అంటే ఈ ఫార్మాట్లో ఇస్తే మనకి క్లియర్గా వాళ్ళకి ఉన్న అర్హతలన్నీ తెలిసిపోతుంది. సో దాన్ని చాలా సింప్లిఫై చేసి జస్ట్ ఒక 1 పేజ్ ఫామ్ పెట్టాము. మనకి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన దరఖాస్తులో వివరాలు ఉంటే కనుక మా పంచాయత్ సెక్రటరీనే దాన్ని నింపి వాళ్ళ దగ్గర సంతకం తీసుకొని ఆయన అప్లోడ్ చేసుకుంటారు. సో ఇప్పటివరకు 11 కేటగిరీల్లో ఇస్తున్నారు. ఇందులో 7 కేటగిరీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మిగతా కేటగిరీ అంటే ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే అవి ఎప్పుడు ఇస్తారు? దశల వారీగా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. సో ఈ దశలో ఇది ఇస్తున్నాము. నెక్స్ట్ దశలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్లో మేము ఇన్స్టెంట్ స్పౌస్ కేస్ అని, ఒకవేళ ఒక ఫ్యామిలీలో పెద్దయినా ఉంటే ఆయన చనిపోతే వారి పెన్షన్ని ఇమీడియట్గా వాళ్ళ భార్యకు వచ్చినట్టు అలాగా చేస్తున్నాము. ఇది గతంలో నుండి ఉన్న ఒక ప్రాక్టీసే. అది ఆపకుండా అది జరుగుతుంది కాబట్టి దాంట్లో ఆల్రెడీ 1,00,000 పైన అప్లికెంట్స్కి మేము ఆల్రెడీ ఇస్తూ వస్తున్నాము. సో అందువల్ల అది ఆగలేదు. ఇప్పుడు ఈ దశలో ఈ 7 కేటగిరీస్కి ఇస్తున్నాము.
నెక్స్ట్ దశలో మిగిలిన కేటగిరీస్కి ప్రభుత్వం నిర్ణయం సో తీసుకుంటుంది. అప్లికేషన్తో పాటు మెయిన్గా అంటే డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కోసం ఆధారాలు ప్రధానంగా ఏమేమి ఉంటాయి మేడం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒంటరి మహిళ వితంతు అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కాబట్టి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అవసరం ఉంది. వాళ్ళు బీపీఎల్ కేటగిరీ అని నిరూపించడానికి వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే చాలు, మేము వేరే ఏమీ అడగట్లేదు. ఒక్కవేళ అంటే అందరి చేతిలో రేషన్ కార్డు ఉంది ఇప్పుడు, ఒక్కవేళ వాళ్ళకి రేషన్ కార్డు అనవలే కారణం వల్ల లేదంటే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టవచ్చు. కానీ అందరి దగ్గర రేషన్ కార్డు ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అలాగే వాళ్ళ ఒంటరి మహిళ అయితే వాళ్ళకి ఏజ్ ప్రూఫ్ అండ్ లోకల్ ఎంక్వైరీ రిపోర్ట్ బై తహసీల్దార్, దట్ ఈస్ వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదని. 30 సంవత్సరాలు గడిచిపోయి ఒక మహిళకి రూరల్ ఏరియాలో పెళ్ళి కాలేదంటే వారు ఒంటరి మహిళగా అప్లై చేసుకోగలరు. 35 సంవత్సరాలు దాటి అర్బన్ ఏరియాలో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకోగలరు. ఒంటరి మహిళకి ఇంకా ఒక డెఫినేషన్ కూడా ఉంది, దట్ ఈస్ వాళ్ళ భర్త వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే, అది లీగల్గా వాళ్ళు డైవర్స్ విడాకు తీసుకొని ఉంటే ఆ డాక్యుమెంట్స్ పెట్టగలరు. ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లేకపోయినా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లోకల్ ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే చాలు. సో ఇవన్నీ కూడా మేము కలెక్టర్స్కి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే, ఒంటరి మహిళలైనా వితంతు అయినా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఆఫ్ హస్బెండ్ కావాలైనా లోకల్ ఎంక్వైరీ రిపోర్ట్ కావాల్సినదైనా మీరు వాళ్ళని ఎక్కువ తిప్పకుండా మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ చేపించి అప్లోడ్ చేయాలని పంచాయత్ సెక్రటరీస్కి వార్డ్ ఆఫీసర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. సో దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలి మేడం? దీనికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారా? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఇవ్వాలి? మన గ్రామ పంచాయత్ ఆఫీస్లో వెళ్ళి ఇస్తే చాలు. పట్టణాల్లో వార్డ్ ఆఫీస్లో వెళ్ళి ఇస్తే చాలు. మేము మున్సిపల్ కమిషనర్స్కి కూడా చెప్పాము, దీనికి సెపరేట్గా ఒక హెల్ప్ డెస్క్ పెట్టుకొని స్వీకరించండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అని. అండ్ ఇక్కడ జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ ఏరియాలో కొంచెం వార్డ్ ఆఫీసర్స్ కూడా కొంచెం ఏమైనా దూరంగా ఉంటే అక్కడ మీ సేవా సెంటర్లో వెళ్ళి కూడా ఇవ్వచ్చు అని మేము ఓపెన్ అప్ చేసి ఉన్నాము, ఎస్పెషలీ ఈ ట్రై సిటీ ఏరియాలో. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి ఉన్నాం కాబట్టి ఏది దగ్గర ఉందో వాళ్ళు వెళ్ళి అక్కడ ఇచ్చుకోవచ్చు. సో అప్లికేషన్స్కి చివరి తేదీ ఈ నెల 31వ తేదీ పెట్టారు. అంటే మొత్తం వీటికి ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయి అంటే పెన్షన్ రావడానికి ఎంత టైం పట్టే అవకాశం? మేము ప్రాసెస్ చేస్తూ ఉన్నాం, అంటే ఇది ఆపట్లేదు. సపోజ్ వాళ్ళు నెక్స్ట్ ఒక వారంలోనే అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళని మనం సెప్టెంబర్ మంత్లోనే వాళ్ళకి ఇంక్లూడ్ చేసి పెన్షన్స్ ఇస్తాము. సో ఒకవేళ వాళ్ళకి 31st దాకా వాళ్ళకి టైం పడుతుంది డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడానికంటే నెక్స్ట్ మంత్లో కవర్ చేస్తామండి. సో ఇప్పుడు కొత్తగా ఎంతమందికి పెన్షన్లు మంజూరు చేసే అవకాశం? ఇది శాచురేషన్ మోడ్లో వెళ్ళాలి అన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే ఒంటరి మహిళలు, వితంతులు ఎంతమంది అప్లై చేసినా వాళ్ళకి మేము స్వీకరిస్తాము. అలాగే మన డిఫరెంట్ కేటగిరీస్లో కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సో ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వారిలో కూడా కొంతమంది చనిపోయిన వారు ఉన్నట్టుగా కంప్లైంట్ వచ్చాయి. దానికోసం మీరు లైవ్ అథెంటికేషన్ కూడా చేపట్టారు, అది ఎంతవరకు పూర్తయింది? ఒక చనిపోయిన వ్యక్తికి పెన్షన్ వెళ్ళవద్దు అన్నది అందరూ స్వీకరిస్తారు. సో దీన్ని మేము గత 6 నెలలుగా దీన్ని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు దాకా 85,000 మందిని ఆల్రెడీ చనిపోయిన వాళ్ళుగా గుర్తింపు చేసి ఈ లైవ్నెస్ టెస్ట్ మున్సిపల్ ఏరియాస్లో చేయడం జరిగింది. రూరల్ ఏరియాస్లో మేము ఎవ్రీ మంత్ ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ డిస్బర్స్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎవ్రీ మంత్ మేము క్లియర్గా డెత్ ఆడిట్ చేయగలుగుతున్నాం. కానీ మున్సిపల్ ఏరియాలో గత ఒక 10-12 ఇయర్స్గా మనం లైవ్నెస్ ఆథెంటికేషన్ చేయలేదు. సో ఈ గత 6 నెలలుగా చేసిన దాంట్లో 85,000 మంది డెత్ అన్నది క్లియర్గా మనకి తెలిసింది. ఇంకా ఒక 10% డెత్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎస్పెషలీ ఇక్కడ జిహెచ్ఎంసీ ఏరియాలో ఎస్ఐఆర్ జరిగిన వల్ల వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఒక్క కాన్ఫిడెన్స్ నేను ఇవ్వదలుచుకుంటుంది ఏంటంటే, నిజాయితీగా ఎవరు చనిపోయారో వాళ్ళని మాత్రమే మేము గుర్తింపు చేసి వాళ్ళకి బదులుగా కొంచెం కొత్త పెన్షన్స్ ఇవ్వాలన్న మాత్రమే ఉద్దేశం. కానీ ఒక్క జెన్యూన్ అయిన పర్సన్ కూడా తీయడానికి మేము ఒప్పుకోము, అది అలౌ కూడా చేయాలి.
మేడం, అంటే పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా ఒక గొప్ప విషయం మేడం. అంటే ఇందులో కూడా మీరు అన్నట్టు అనర్హులు ఉండడం అనేది చాలా క్షమించడానికి. కాబట్టి ఈ అనర్హులను గుర్తించుకోవడం కోసం ఇంకా టెక్నాలజీని వాడాలి. అంటే మిగతా శాఖల్లో 360 డిగ్రీస్ లాంటివి ఉపయోగిస్తున్నారు. వాటిని కూడా ఏమైనా ప్రయత్నించే ఆలోచన ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకసారి మనకి ఈ డేటా వచ్చిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎలా చేస్తున్నారో అది కూడా మేము కూడా డిఫరెంట్ డేటాబేసెస్తో కంపేర్ చేస్తాము. కంపేర్ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని మేము గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తాం. బికాస్ ఏ రిపోర్ట్ అయినా కంప్యూటర్ చెప్తున్నది 99% ట్రూ ఉండొచ్చు, 1% కూడా తప్పు ఉండకూడదు అన్న ఒక దాంట్లో ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తూ ఈ రెండింటిని కంపేర్ చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలన్నది మా ఒక నిర్ణయం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసే విధంగా చేయాలనే ఆలోచన ఉందా మేడం? దీన్ని మేము ఆలోచన చేస్తున్నాము. ప్రస్తుతం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాము. సో వెళ్ళి డైరెక్ట్గా క్యాష్ ఇస్తున్నాము. కానీ అది స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్తో చేస్తాం. ఎందుకంటే కొంతమంది బ్యాంకులో పడాలని అంటున్నారు, కొంతమంది ఏమో మాకు చేతికే డబ్బు వస్తుంది చాలా మంచిగా ఉంది అని అంటున్నారు. సో ఎస్పెషలీ పెద్దవాళ్ళు, వికలాంగు వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళి ఏటీఎంలో వెళ్ళి తీసుకోరాదు. సో ఏది చేస్తే మంచిగా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాము. ప్రస్తుతం అయితే అర్బన్ ఏరియాలో బ్యాంక్లో పడుతుంది, ఎందుకంటే పక్కనే ఏటీఎం కౌంటర్స్ ఉంటాయి. రూరల్ ఏరియాస్లో ఎక్కువ మేము పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, చివరిగా ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి వాటి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఎవరెవరు పాత్ర ఉంటుంది, ఇందులో పారదర్శకత అనేది ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి లోపాలు లేకుండా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. పంచాయత్ సెక్రటరీ మరియు వార్డ్ ఆఫీసర్కి పెద్ద రోల్ ఉంది. సో వాళ్ళు ఈ అప్లికేషన్ని కరెక్ట్ అయిన డాక్యుమెంట్స్తో వాళ్ళు అప్లోడ్ చేయాల్సినది వాళ్ళ బాధ్యత. దీని తర్వాత ఎంపీడీఓ అండ్ మున్సిపల్ కమిషనర్ దీన్ని వాళ్ళ లెవెల్లో వాళ్ళు వెరిఫై చేసి గ్రౌండ్ ట్రూతింగ్ కూడా చేసి డిఆర్డిఓకి సమర్పిస్తారు. డిఆర్డిఓ దీన్ని కలెక్టర్కి పెట్టి శాంక్షన్స్ తీసుకుంటాం. సో ఇన్ని లెవెల్స్ ఉన్నాయి కాబట్టి, అలాగే మేము వేరియస్ డేటాబేసెస్తో కూడా కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో పూర్తి ట్రాన్స్పారెన్సీ ఉంటుంది. ఇది మాత్రం కాకుండా ఈ సంవత్సరం నుండి మేము ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో సోషల్ ఆడిట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేపిస్తున్నాము. ఎలా మాకు ఉపాధి హామీ పనికి సోషల్ ఆడిట్ ఉందో అది జరుగుతున్నప్పుడు ఈ ఆడిట్ ఆఫ్ పెన్షన్స్ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ప్రజలు ఎటువంటి ఇబ్బందిలో ఉండాల్సిన అవసరం లేదు. కలెక్టర్ కానీ, ఎంపీడీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు స్పందిస్తారు. సో ఒక్క అర్హులకి కూడా ఇబ్బంది కాకుండా మేము చేయాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే కొత్తగా చేయూత పెన్షన్ల మంజూరు కోసం కసరత్తు జరుగుతుంది. ఇందులో ఇది పూర్తిగా పారదర్శకంగా అర్హులకు అందరికీ కూడా ఇచ్చే విధంగా కొనసాగుతుందని దివ్య దేవరాజన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.